నమస్కారం. అందరూ బాగున్నారని భావిస్తాను. ఈరోజు మీకోసం చిన్న కవితను చదువుతాను. నేను చదివేది శ్రద్ధగా వినండి. వర్షాలు పడే రోజులు అద్భుతంగా ఉంటూ అందర్నీ ఆనందింపచేస్తాయి. వర్షాలు ప్రకృతి అందాన్ని రెట్టింపు చేస్తాయి. మొక్కల కొత్త ఆకులు పచ్చదనాన్ని పరుస్తాయి. గాలి చల్లగా సుతారంగా వీస్తున్నది. సెలయేర్లు ప్రవహిస్తూ సరస్సులను నదులను నింపుతున్నవి. రైతులు ఉత్సాహంతో వ్యవసాయ పనులు మొదలు పెడుతున్నారు. వర్షం అందరికీ విందు భోజనాలు అందిస్తున్నది. వర్షం గురించి వినటం అందరికీ ఆహ్లాదకరం. ఇది చాలా బాగుంది. వర్షం పైన కవిత మీ అందరికీ నచ్చిందా? సరే పిల్లలు, మనం ఈరోజు పాఠం వర్షాలు మరియు నదుల గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోను చూడండి. మీరు ఏం గమనించారు? అవును, ఇది ఒక ప్రవహించే సెలయేరు. భూమిపై ఉన్న అన్ని జీవులకు నీరు అతి ప్రధానం. భూమి ఉపరితలంపై 71% నీరు ఉంది. అయితే అది అన్ని చోట్ల సమానంగా లేదు. అంతేకాక సంవత్సరం పొడుగునా ఒకే విధంగా నీరు ఉండదు. పంటలు పండించడానికి మనకు నీరు అవసరం. అయితే వివిధ ప్రదేశాలలో నీటి నాణ్యత వేరుగా ఉంటుంది. ఈ పాఠంలో మనం వర్షాలు ఎప్పుడు కురుస్తాయి, ఏ ప్రాంతాలు ఎక్కువ లేక తక్కువ నీరు కలిగి ఉంటాయి, మనకు శుభ్రమైన తాగునీరు ఎక్కడ లభిస్తుంది, మరియు ఎక్కడ ఉప్పు నీరు లేక కఠిన జలం లభిస్తుంది అన్న విషయాలు తెలుసుకుందాం. రండి, పాఠాన్ని ప్రారంభిద్దాం. ఈరోజు పాఠంలో మనం ఈ క్రింది విషయాలు చర్చిద్దాం. మేఘాలు మరియు వర్షాలు, నీటి చక్రం, పవనాలు మరియు మేఘాలు, తెలంగాణలో వర్షపాతం, రెయిన్ గేజ్ లేదా వర్షమాపకం. ముఖ్య పదాలు: బాష్పీభవనం లేదా ఆవిరి కావడం. ఒక ద్రవం వాయు రూపంలోకి మారడాన్ని బాష్పీభవనం అంటారు. సంక్షేపణం: నీటి ఆవిరి ద్రవ రూపంలోకి మారే ప్రక్రియ. అవపాతం: వాతావరణంలోని ద్రవము లేక మంచు రూపంలో ఉన్న నీరు తిరిగి భూమిపై పడుట. గాలిలో తేమ శాతం, గాలిలో ఉన్న నీటి ఆవిరి యొక్క పరిమాణం. ఉక్కపోత: విపరీతమైన వేడితో మరియు తేమతో ఉండటం లేక ఎక్కువ చెమట పట్టడం. భావనాపటం: ఏప్రిల్, మే మరియు జూన్ నెలల తర్వాత వర్షాలు కొద్ది నెలల పాటు వస్తాయి. వర్షాలు ఎలా పడతాయి? మేఘాలు ఎక్కడి నుండి వస్తాయి అని ఎప్పుడైనా మీరు ఆశ్చర్యపోయారా? నీటి చక్రాన్ని గురించి మీరు గమనిస్తే ఈ ప్రక్రియ అర్థమవుతుంది. మేఘాలు మరియు వర్షం. నీటి చక్రం ఆవిరి ఏర్పడటంతో మొదలవుతుంది. నీరు ఆవిరవుతూ అదృశ్యమైనప్పుడు ఏం జరుగుతుంది? మీరు బట్టలు బయట ఆరేసినప్పుడు వాటి యొక్క తడి ఆవిరిగా మారి బట్టలు పొడిగా మారతాయి. మీరు ఒక పాత్రలో నీరు పోసి బయట ఉంచినప్పుడు కొన్ని గంటలకు ఇదే ప్రక్రియ జరుగుతుంది. ఆవిరిపోయే ఈ ప్రక్రియను బాష్పీభవనం అంటారు. నీరు నీటి ఆవిరిగా మారిపోయి గాలిలో కలిసిపోయినప్పుడు ఇది జరుగుతుంది. నీటిని వేడి చేయకపోయినప్పటికీ బాష్పీభవనం జరుగుతుంది. భూమిపై సముద్రాలు, నదులు మరియు సరస్సులు ఉన్నాయి.
ఇలాంటి నీటి వనరులపై నుండి నీరు ఆవిరవుతుంది. ఎక్కడైతే తేమ ఉంటుందో అక్కడ నీరు ఆవిరవుతుంది. అది మన శరీరాలు, చెట్లు మరియు భూమి ఏదైనా కావచ్చు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే బాష్పీభవన నిష్పత్తి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మనం నీటి చక్రం గురించి తెలుసుకుందాం. బాష్పీభవనం. నీరు ఆవిరి రూపంలో మారటాన్ని బాష్పీభవనం అంటారు. నీటి ఆవిరి చల్లబడి తిరిగి నీరుగా మారటాన్ని సంక్షేపణం అంటారు. అతి చిన్న చిన్న నీటి బిందువులు గాలిలో తేలటాన్ని మేఘాలు అనవచ్చు. సముద్రాల నుండి నీరు ఆవిరిగా మారి ఆకాశంలో మేఘాలు ఏర్పడి వర్షంగా కిందపడి వాలుల నుండి నీరు ప్రవహిస్తూ నదుల రూపంలో కదులుతూ చివరికి సముద్రాలలోకి కలిసిపోయే ప్రక్రియను నీటి చక్రం అంటారు. అవపాతము. నీటి ఆవిరి వివిధ రూపాల్లో సంక్షేపణం చెందటాన్ని అవపాతము అంటారు. ఇది మంచు బిందువులు, పొగమంచు, వర్షము, హిమము లేదా మంచు లేక వడగళ్ల రూపంలో జరగవచ్చు. ఇప్పుడు గాలిలో ఉండే తేమ గురించి తెలుసుకుందాం. గాలిలో ఉండి మనం కంటితో చూడలేని నీటి తడిని గాలిలో తేమ అంటారు. ఎప్పుడైతే ఉష్ణోగ్రత మరియు గాలిలో తేమ పెరుగుతాయో అప్పుడు మనకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మన చెమట త్వరగా ఆరిపోకుండా మన చర్మం బంకగా అనిపిస్తుంది. ఇలాంటి వాతావరణాన్ని ఉక్కపోత అంటారు. ఇప్పుడు మనం గాలులు మరియు మేఘాల మధ్య సంబంధాన్ని తెలుసుకుందాం. అరేబియా సముద్రం మరియు బంగాళాఖాతాల నుండి గాలులు వర్షాలను కురిపించే మేఘాలను తీసుకొస్తాయి. ఈ గాలులను ఋతుపవనాలు లేక నైరుతి ఋతుపవనాలు అని పిలుస్తారు. ఇవి వేసవిలో మాత్రమే వీస్తాయి. ఈ మేఘాలు భూమిపైకి వచ్చి చాలా దూరం ప్రయాణం చేసి మనకు వర్షాలు కురిపిస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో మార్చి నుండి జూన్ వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. జూన్ మొదటి వారాల్లో నైరుతి ఋతుపవనాలు వీచినప్పుడు అవి మేఘాలను మరియు వర్షాలను తెస్తాయి. ఉత్తర మరియు తూర్పు భారతదేశంలో వర్షపాతం అధికంగా ఉంటుంది. అయితే తెలంగాణ పీఠభూమి మీద అది తక్కువగా ఉంటుంది. పశ్చిమ కనుమల వల్ల పర్వత ప్రాంతాలలో వర్షపాతం కురుస్తుంది. ఋతుపవనాలు మరియు తుఫాన్ల వలన చాలా ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసి పంటలకు నష్టం కలిగిస్తాయి. అక్టోబర్ నెల తర్వాత గాలులు బంగాళాఖాతం నుండి నైరుతి దిశలో వీస్తూ కొద్దిపాటి వర్షాన్ని కురిపిస్తాయి. ఈ సమయంలో కురిసే వర్షాలను ఈశాన్య ఋతుపవనాలు లేక తిరోగమన ఋతుపవనాలు అని పిలుస్తారు. వర్షపాతాన్ని ఏ విధంగా కొలుస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. వర్షపాతాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరాన్ని వర్షమాపకం అంటారు. ఒక నిర్ణీత స్థలంలో కురిసే వర్ష పరిమాణాన్ని సెంటీమీటర్లలో కొలుస్తారు. వర్షపాతాన్ని ఎలా కొలవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వర్షపాతం కొలవడం కోసం ఎలాంటి అడ్డంకులు లేని ప్రాంతంలో ఒక పాత్రను ఉంచండి. ఇలా సేకరించిన నీటిని స్కేలు ఉపయోగించి కొలత చూడండి. ఒక వారం లేక నెలపాటు కురిసే వర్షాన్ని కొలవటానికి పాత్రను బయటనే ఉంచండి.
నీటి స్థాయిని స్కేలు ఉపయోగించి కొలత చూసిన వర్షాన్ని సెంటీమీటర్లలో గుర్తించండి. వచ్చే తరగతిలో మనం నదుల గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.